ముందుగా అందరికీ జై శ్రీరామ్. నేను మీ వంశీ యాదవ్. మనం వచ్చేసి ఈరోజు ఢిల్లీ పక్కన ఉన్న నోయిడాలో సెక్టర్ 92లో ఉన్న గోశాలకి వచ్చాము. గోశాల పేరు వచ్చేసి శ్రీ రాధే కృష్ణ గోశాల. మనం ఇక్కడికి 50 డజన్ల అరటి పండ్లతోటి వచ్చాము. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో మనకు వచ్చేసి ఒక అకౌంట్ ఉంది, వంశీ యాదవ్ అని, దాన్ని కూడా ఫాలో చేయండి. ఇది వచ్చి ఎంట్రెన్స్. ఇది చాలా పెద్దగా ఉంటుంది. మినిమం ఒక 2000 నుంచి 3000 ఆవులు ఉంటాయి ఇందులో. ఇక రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే అక్కడ కంప్లీట్గా డాక్టర్స్ ఉంటారు. ఒక 4 గవర్నమెంట్ డాక్టర్స్ ఉంటారు. అంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇట్లా అన్నీ అందులో ఉంటాయి. చలో చూద్దాం పదండి అక్కడ ఎలా ఉంది, ఏం చేస్తారు, ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయో. ఎంట్రన్స్లో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ లోపల వచ్చేసి మీటింగ్ జరుగుతుంది, సో మనం అలో చేయట్లేదు. అక్కడ చూడండి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మొత్తం న్యాచురల్గా మందులు ఇస్తారంట. ఇక్కడ కెమికల్స్గా రేర్ యూజ్ చేస్తారంట. ఇంకా అటు సైడ్ మనం స్టేట్ చూసుకున్నట్టయితే అటు సైడ్ ఒక షెడ్ ఉంది. మనం వచ్చేసి గోశాల లోపలికి వచ్చేసాము. మనం ఇప్పుడే అంకుల్ని అడిగి తెలుసుకున్నాము. ఇది 1999లో కన్స్ట్రక్ట్ చేశారంట. అప్పుడు చాలా చిన్నగా లైక్ 20-30 ఆవులతోటి ఉండేయంట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు కనీసం ఒక 2-3 వేల ఆవులతోటి ఉంటుంది ఇది. ఇక్కడ వచ్చేసి గ్రాస్ అంటే వీటికి దానా ఇట్లా అన్ని ఇక్కడ నుంచే ఇస్తారు. వీళ్ళు వర్కర్స్ యొక్క పిల్లలు, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారంట. ఇది చూడండి, ఇది చిన్న ఆవు ఎంత బాగుందో. అది వచ్చేసి గ్రాస్ కట్టర్, చాలా పెద్ద కట్టర్ అది. అంటే 2-3 వేల ఆవులకి కావాలంటే చాలా పెద్దదే ఉండాలి. ఇటు సైడ్ ఒకటి ఉంది, అది చిన్నది. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. మనం ఇది చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా మొత్తం సూపర్ నేపియర్. ఈ గ్రాస్ కట్టర్ వచ్చేసి చాలా బాగా కట్ చేస్తుంది చిన్న చిన్నగా. ఈ 2-3 వేల ఆవులకి కంప్లీట్గా ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ ఈ గడ్డి తీసుకోవడానికి ఒక చిన్న మినీ ట్రాక్టర్ ఉంది వీళ్ళకి. ఇక్కడికి వచ్చి గడ్డి అందులో వేసుకొని సంచులలో నింపుకొని వెళ్తారు. ఫుడ్ పెడుతుంది వాళ్ళకి, అంతే. ఇది చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ గేట్, సెకండ్ గేట్. వాళ్ళు వర్క్ చేసి బయటకు వస్తున్నారు. మనం ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రాలీకి వెనకాల ఇలా ఆవులు ఎక్కనికి చిన్న వెల్డింగ్ చేసి ఒక చిన్న యంత్రం తయారు చేశారు. మనకాడ అయితే లైక్ గుట్టల కానీ మురంగడ్డ ఎత్తిగడ్డలకి తీసుకొచ్చి వీటికి దెబ్బలు దాకంగా లైక్ ఇస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆ పైనకి అది జస్ట్ ఇట్లా పైకంటే అది అటు వెళ్తుంది, అది కింద పడుతుంది. సో ఈజీగా ఎక్కియచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. అక్కడ చూసుకున్నట్టయితే ఆవులు అనేది లోపల పంపించారు. అక్కడ మీరు చూసుకోండి, ఇది ఈ షెడ్ కన్స్ట్రక్షన్కి ఒక 1 CR 2 CR దాకా అయిందంట. మనకు కూడా అంత క్లారిటీ తెలియదు, బట్ వాళ్ళకు కూడా తెలియదు. సో అట్లా చెప్పారు, ఎందుకంటే డైరెక్టర్స్ వాళ్ళు అనేది ఈరోజు అవైలబుల్గా లేరు. మనం ఇట్లా స్ట్రేట్గా చూస్తే ఇక్కడ అన్నీ ఇవి పాలిచ్చేటి అంట. అక్కడ చూడండి ఒక అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుంటా, వచ్చి మన చపాతీకి ఇట్లా ఇస్తున్నాడు. ఎందుకంటే అన్ని సేవల కన్నా గోసేవ అనేది చాలా మంచిది. అతను చూడు దానికి ఎంత మంచిగా ఇస్తున్నాడో. ఈ ఆవులు అనేది మనం చూసుకుంటే అంటే బ్రీడ్ లాగా ఏముండవు, ఎందుకంటే గోశాల కాబట్టి ఎక్కడెక్కడ నుంచో తీసుకొస్తారు. మరీ ఎక్కువ పాలు కూడా ఇవ్వవు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పాలన్నీ పిండి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ నుంచి ప్యాక్ అనేది చేస్తారు. చూడండి, పాలు ఇట్లా మిషన్ ఉంటుంది. పాలు అనేది ఈ ట్యాంక్లో పోస్తారు. ఇలా పాలు తీసుకొస్తారు. ఇలా పాలు తీసుకొచ్చి ఈ ట్యాంక్లో పోస్తారు. ఈ ట్యాంక్ నుండి ఈ మిషన్కి వస్తాయి. మిషన్ నుండి కవర్లో పోస్తారు. లీటర్ వచ్చేసి 80 రూపాయలు అని చెప్పేస్తున్నాడు అన్న. వీళ్ళ శాలరీ వచ్చేసి 14,500 అంట. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా పెద్ద మిషన్లు ఇవి. ఇక్కడ చూసుకున్నట్టంటే ఆ పెద్ద గంజులో పాల ప్యాకెట్ ప్యాక్ చేసి అందులో వేస్తున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ అంటే సిటీలో ట్రాన్స్పోర్ట్ చేస్తారంట. అలా పాలు తీసుకొచ్చి ఆ పెద్ద అది తీసిన మిషన్ అందులో పోస్తారు. చూడండి, అన్న వచ్చేసి అన్ని నోట్ చేసుకుంటాడు, ఎన్ని లీటర్లు పాలు వచ్చినాయి, ఎన్ని లీటర్లు పాలు వెళ్తున్నాయి అని. పాల యజమాని అతనే. ఇంకొక అతని హెల్ప్ చేసుకుంటుండే అందులో పోయినకి. అది చూడండి, అంటే చెత్త రాకుండా జాలితో పోస్తున్నారు. ఎందుకంటే చెత్త మళ్ళీ ఎవరు తీసుకోరు కాబట్టి.
मशीन का कास्ट कितना होगा? ये आपको ऑफिस से जानकारी मिलेगी, ऑफिस से अल्लाह। मेरी जानकारी मिलती रहती है। అన్నగారు చెప్తున్నారు, అన్నకి అంటే మిషన్ ప్రైస్ తెలియదు అంట, ఆఫీస్లో అడగమంటున్నారు. మనం వెళ్ళేటప్పుడు ఆఫీస్లో అడిగి తెలుసుకుందాం మిషన్ కాస్ట్ ఎంతో. ఇంకా లోపలికి వెళ్దాం పద. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు దానా ఇస్తున్నారు. దానా అలా సంచులలో తీసుకొచ్చి అట్లా దానా వేస్తారు. అదంతా సూపర్ నేపియర్. దానా అంటూ ఏం లేదు, దానా మార్నింగ్ ఒకటేసారి ఇస్తారు. ఎందుకంటే ఇది గోశాల కాబట్టి ఎక్కువ దానా అని ఇవ్వరు, ఓన్లీ సూపర్ నేపియర్ ఇచ్చి పాలు ఇస్తాయి అవి. ఇక్కడ చూసుకుంటే పాలు వినడానికి బకెట్స్ అవన్నీ. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఆవులు ఉన్నాయి. లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వీటి కోసం ఫ్యాన్లు కూడా పెట్టారు. డోర్ 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 అది చూసుకున్నట్టయితే పాపం దీనికి కాలు లేదు. ఇది చూడండి అసలు ఘోరం. అన్న దానా ఇచ్చి వెళ్తున్నాడు. ఇవన్నీ మొత్తం కంప్లీట్ గా అంటే ఒక దాంట్లో సపరేట్ గా పాలు ఇచ్చేటి అన్ని ఒక దాంట్లో, ప్లస్ పాలు ఇయని అన్ని అటు సపరేట్ గా అటు సైడ్ ఉంటాయి. ఇవి మనం వచ్చేసి చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఇది సూపర్ నేపియర్ అనేది మనకి ఇట్లా ఇస్తారు. మధ్యలో వాటర్ ఇస్తారు. ఇది పైపు, వాటర్ పైపు. ఈ పెండ అనేది డైలీ 2 times తీస్తారంట. ఒక చిన్న మినీ ట్రాక్టర్ వస్తుంది. మినీ ట్రాక్టర్ వచ్చేటప్పుడు తీసుకెళ్లి అక్కడ ట్రాక్టర్ పెడతారు. ఆ నుంచి అటు తీసుకెళ్లి బయటికి వెళ్తారు. అది అంటే చాలా గోశాలకి దూరంగా పెడతారు. ఎందుకంటే పేడ వల్ల చాలా పురుగులు కానీ అంటే రోగాలు అనేవి ఎక్కువ వస్తాయి. సో దూరం పెట్టేశారు. అది మనం చూసుకున్నట్టయితే అన్నగారు సూపర్ నేపియర్ ఇస్తున్నారు అక్కడ. भैया आपका कितना साल एक्सपीरियंस है इधर? कम से कम 14-15 साल। మనం అన్నగారు తెలుసుకున్నట్టయితే 14-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఉందంట. దానా తీసుకురానికి చిన్న మినీ ఎలక్ట్రిక్ స్కూటీస్ అనేది, ఎలక్ట్రిక్ ఆటోలు అనేవి ఉంటాయి ఇక్కడ. మనం నార్త్ ఇండియాలో ఎక్కువ చూసుకుంటే ఎలక్ట్రికే ఎక్కువ ఉంటాయి. మన సౌత్ ఇండియాలో మామూలుగా ఆటోలు ఉంటాయి, కానీ ఇక్కడ ఎక్కువ ఎలక్ట్రికే ఉంటాయి. చూసుకున్నట్టయితే చాలా విశాలమైన ప్లేస్ ఉన్నది. అంటే నైట్ టైం మొత్తం, ఈవినింగ్ నైట్ టైం మొత్తం లోపల షెడ్లలో ఉంచుతారు. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. డే టైంలో వచ్చేసి ఇక్కడ ఫ్రీ రేంజ్లో ఇసి పెడతారు. ఇలా నార్మల్గా అంటే దానా తిన్నాక ఇక్కడ తిరిగేస్తాయి. కొంచెం లోపలికి మనం అంటే అది అక్కడ ఎంట్రెన్స్, అది ఎంట్రెన్స్. కొంచెం లోపలికి వచ్చినాక మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం చిన్న ఆవులే చూడండి. అంటే దాదాపు ఇళ్ళనే ఒక 100 చిన్న ఆవులు దాకా ఉంటాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత పెద్ద గోశాలను. ఓన్లీ చిన్న ఆవులే ఒక 100 పైన ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు మీరు. చూడండి అవి కంప్లీట్ గా చిన్నవి. ఇవి కొంచెం అంటే ఇవి ఒక 1 year బేబీస్ అట్లా. అవి నార్మల్ గా అంటే 3 months 6 months అవి చిన్నగా ఉంటాయి. ఇవి కొంచెం వీటికన్నా పెద్దగా ఉంటాయి. ఒక 1 year 1.5 year అనే ఇవి ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి అంటే ఈ గోశాలలో వచ్చేసి మనకి ఇక్కడ దానా ఇస్తున్నారు. ఇది कौन सा दाना है? అన్నగారు కూడా దీని గురించి సరిగ్గా తెలియదంట, ఓన్లీ పని చేస్తారంట. మనం ఇది చూసుకున్నట్టు బ్యాగ్ అయితే చూసుకున్నట్టయితే దివ్య జ్యోతి అని ఉంది దీనిపైన. మనం చూసుకున్నట్టయితే ఇది చూడండి, ఇది వచ్చేసి దానా. ఇందులో మనం చూసుకున్నట్టయితే మక్క కూడా ఉంది. ఏమేమి కలుపుతారో మనకు కూడా తెలియదు, తెలుసుకుందాం అన్ని. అన్న ఇవి వచ్చేసి మనకి అంటే లైక్ జెర్సీ లాగా వీటిలాగా ఎక్కువ పాలు అనేది ఇవ్వవు. ఎందుకంటే దీని మెయింటెనెన్స్ అనేది అంత రిచ్లో అంత రేంజ్లో ఏమి ఉండదు. నార్మల్గా గోశాల కాబట్టి లైక్ మార్నింగ్ ఒక 4 liters, ఈవినింగ్ ఒక 4 to 5 liters అలా ఇస్తాయి. ఎక్కువ పాలు అనేవి ఇవ్వవు. ఎక్కువ పాలపైన అనేది కూడా ఎక్కువ ఆధారపడరు వీళ్ళు. ఎందుకంటే జస్ట్ ఆవులను పెంచాలి, మన ఇండియాలో ఆవుల అనేది ఉండాలి. ఎందుకంటే గోమాతలు అనేది చాలా మంచిది. ప్రతి ఇంటికి నన్ను అడిగితే మాత్రం ప్రతి ఇంటికి ఒక ఆవు ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఆవు వల్ల మనకు చాలా ఎన్నో లాభాలు ఉంటాయి. ఇప్పుడు మనం దాని నుంచి వచ్చే పెండతోటి అగరబస్తీలు తయారు చేసుకోవచ్చు. ఇంకా దాని నుంచి వచ్చే పాలతోటి ఆవు పాలు అనేది అన్నిటికన్నా ఆవు పాలు అనేది చాలా మంచిది. రోజు పొద్దున కానీ సాయంత్రం, రోజు పొద్దున సాయంత్రం పిల్లలకి ఇస్తే చాలా మంచిది ఆవు పాలు అనేది. ఇంకా దాని నుంచి వచ్చే మూత్రంతో మనం కేంద్రీయ వ్యవసాయానికి మూత్రం కానీ పెండ కానీ ఇవన్నీ యూజ్ చేసుకొని మంచి పెస్టిసైడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ప్రతి ఇంటికి ఒక ఆవు అనేది మెయింటైన్ చేయండి. లైక్ విలేజ్లలో ఇప్పుడు ఆవులు అనేది మెయింటైన్ చేయట్లేదు ఎవరు. ప్రతి ఇంటికి ఒక ఆవు కొనుక్కోండి, మంచిగా మెయింటైన్ చేయండి. ఈ ప్యాకెట్ పాలు కానీ ఇవి అనేది తాగకండి.
ఎందుకంటే ప్యాకెట్ పాల గురించి మీకు ఒక మంచి స్టోరీ చెప్తా. నేను మా ఫ్రెండ్ ఒకరోజు స్టేషన్కి వెళ్ళినాం. అక్కడే మా 10th ఫ్రెండ్ కలిసిండు. అయితే వాడు ఇంటర్ అయిపోయినాక ఇట్లా వెటర్నరీలో సంథింగ్ ఇట్లా జాయిన్ అయ్యిందంట. అక్కడ మన హుజరాబాద్లో ఒకటి వెటర్నరీ కాలేజ్ ఉంది, అందులో జాయిన్ అయినంట. పార్ట్ టైమ్గా ఖాళీగా ఉండడం ఎందుకని పార్ట్ టైమ్గా జాబ్స్ ఎత్తుకుంటుంటే ఇట్లా మన పాల ఫ్యాక్టరీలో ఒక ఇలా జాబ్ దొరికిందట. వాడును వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు జాయిన్ అయ్యారంట. అంటే ఆ ఫ్యాక్టరీలో ఏంటంటే విలేజ్లలో నుండి ఫార్మర్స్ దగ్గర నుంచి పాలు అనేది కలెక్ట్ చేస్తారు. పాలు కలెక్ట్ చేసుకొచ్చి అలా స్టోర్ చేస్తారు అక్కడ పెద్ద ఫ్యాక్టరీలో. అక్కడ నుంచి పాల ప్యాకెట్లు తయారు కానికి వెళ్తాయి అన్నట్టు. అంటే ఈ పాల ప్యాకెట్లు తయారయ్యే ముందు ఒక ఆఫీసర్ వచ్చి డెన్సిటీ అనేది చెక్ చేసుకుంటాడు. ఈ డెన్సిటీ అనేది వస్తే ఓకే కరెక్ట్ ఉంటే ఓకే అదే రోజు తీసుకెళ్ళి పాల ప్యాకెట్లు తయారు చేస్తారు. కానీ ఈ డెన్సిటీ రాకపోతే ఏం చేస్తారంటే అందులో మార్నింగ్ సాయంత్రం కెమికల్స్ కలుపుతారంట, విషపూరితమైన కెమికల్స్. అంటే ఆ పాలు తాగడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత ఒక 2 to 3 days తర్వాత మళ్ళీ అతను వచ్చి చెక్ చేసుకుంటాడు. అప్పుడు డెన్సిటీ అనేది ఓకే అయిందంట. అప్పుడు ఆ డెన్సిటీ ఓకే అయినాక అతను ప్యాకెట్లో లైక్ పాల ప్యాకెట్లు తయారు చేసేకాడికి అప్పుడు ఆ పాలు అక్కడికి తీసుకెళ్తారంట. మీరు అనుకుంటారు కావచ్చు ఇవాళ రైతుల దగ్గర నుంచి పాలు తీసుకొని నెక్స్ట్ డే మనకి పాల ప్యాకెట్లో ఫిల్ చేసి ఇస్తారనుకుంటారు కదా. అంతే ఏమి ఉండదు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఫ్యాక్టరీలో స్టోర్ చేసి అందులో కెమికల్స్ కలిపి ఆ తర్వాత పబ్లిక్ అనేది ఇస్తారు. అది చాలా పెద్ద స్కామ్ ఇది. ఈ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కానీ మరియు ఈ చిన్నపిల్లలు కానీ అసలు ప్యాకెట్ పాలు అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. లైక్ ఎంటుకలు ఊడిపోవడం కానీ, లైక్ చిన్న వయసులోనే హెయిర్స్ వైట్ కావడం, ఇంకా ఎన్నో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకా మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో కానీ చాట్‌జిపిటీలో కానీ యూట్యూబ్లో చూడండి. పాల ప్యాకెట్స్ తాగడం వల్ల ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంత మంచిగా చెప్పినా అయినా మీరు వింటారని నాకు ఒక నమ్మకం ఉంది. ఇక వినకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే మీరు మంచి జనాలు కాబట్టి, నేను చెప్పిన కాబట్టి మీ మంచి కొరకే చెప్పిన కాబట్టి వింటారని నేను నమ్ముతున్నాను.
ఏలు కొరుకుతున్నాయి. ఇప్పుడనే మనం అన్నిటికీ ఇవ్వలేకపోయినాము, ఎందుకంటే మరీ ఇంత పెద్ద మొత్తంలో ఉన్నాయని నాకు కూడా అక్కడ తెలియదు. సో మనం తీసుకొచ్చిన అన్ని కొన్నిటికనే సరిపోయినాయి. సో ప్లీజ్ అందరూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ మరి సో ప్లీజ్ అందరూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అంటే లైక్ ఈ గోవుల పైన కానీ గేదెల పైన కానీ కోళ్ళ పైన కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఒక అకౌంట్ ఉంది, వంశీ యాదవ్ అనే అకౌంట్ కూడా ఫాలో చేయండి. Okay, see you. Bye bye. See you in next video.